టైగర్ ష్రాఫ్ హీరోగా మంచి మార్కులు సంపాదించిన చిత్రం 'భాగి'. ఈ చిత్రం తెలుగు సినిమా 'వర్షం' ఆధారంగా తెరకెక్కింది. అసలు 'వర్షం' సినిమానే హిందీ 'తేజాబ్'కు కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టుగా ఉంటుంది. టైగర్ ష్రాఫ్ 'భాగి'కి సీక్వెల్గా 'భాగి 2' రూపొందింది. దీనికి 'అడవిశేష్' 'క్షణం' సినిమా ఆధారం. కాగా 'భాగి 3'కి ఆధారం తమిళ చిత్రం 'వేట్టై'. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో నాగచైతన్య, సునీల్తో తడాకాగా రీమేక్ అయింది. ఈ రీమేక్ హైబ్రిడ్స్తోనే టైగర్ ష్రాఫ్ పాపులర్ అయినా అతని టాలెంట్కి అంతగా గుర్తింపు లభించలేదు. అలాగే ఈ సినిమాలను హిందీ జనమేమీ విశేషంగా ఆదరించలేదు. మరి ఎందుకని బాలీవుడ్ బాబులు రీమేక్స్ వైపు పరుగు తీస్తున్నారు అంటే అక్కడ క్రియేటివిటీ కొరవడిందనే అంటున్నారు. జాన్వీ కపూర్ను నాయిక్గా పరిచయం చేస్తూ కరణ్ జోహార్ 'ధడక్' అనే సినిమా తీశాడు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు అందుకున్న మరాఠీ మూవీ 'సైరత్' ఆధారం. కాగా 'ధడక్ 2' అనే సినిమా వస్తోంది. దీనికి తమిళ చిత్రం 'పరియేరుం పెరుమాళ్ మాతృక'. ఇందులోనూ 'ధడక్'లో లాగే కులాంతర ప్రేమకథ చోటు చేసుకుంది. ఇలా సీక్వెల్స్లోనూ రీమేక్స్ పైనే ఆధారపడి సాగుతున్న బాలీవుడ్ను సినీ ఫ్యాన్స్ విశేషంగా విమర్శిస్తున్నారు. మరి విమర్శల బారి నుండి తప్పించుకుని మళ్లీ హిందీ సినిమాలో అందరికన్నా మిన్నగా బాలీవుడ్ జనం నిలుపుతారేమో చూడాలి.